ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్దే. అస్మద్గురుభ్యో నమః. ఓం రాఘవేంద్రాయ నమః. మనము ఈ మధ్వపీఠము దాంట్లో ఉన్న గురు పరంపర గురించి తెలుసుకుంటున్నాము అవకాశం ఉన్నప్పుడల్లా. అయితే మనకు రేపు తృతీయ రోజు వాదిరాజుల యొక్క ఆరాధనోత్సవం అన్నమాట. అంటే వారు బృందావన అంతస్తులైన రోజు. ఆ సందర్భంగా ఈ వాదిరాజుల యొక్క వైభవాన్ని మనం తెలుసుకుందాం. ముందు వీరి యొక్క జనన విశేషాలను తెలుసుకుందాం. ఈ వాదిరాజు తన గురువు వాగీశ తీర్థరు, కుంభాసి మఠం, దాంట్లో శ్రీ విష్ణు తీర్థుల వంశము, వారి యొక్క ఆశీర్వాదంతో ఉడిపి జిల్లాలో కుందాపూర్ సమీపంలో హూవినకెర అనేది ఒక ఊరు. ఇది కర్ణాటకలో ఉంటుంది కాబట్టి అక్కడి భాషను బట్టి పేర్లు ఉంటాయండి. దాన్ని హువినకెరె అంటారు. అక్కడ జన్మించారన్నమాట వీరు. అంటే వీరు పుట్టక ముందు నుంచి కూడా ఈ మధ్వ సాంప్రదాయానికి సంబంధించిన వారే, వాళ్ళ వంశస్థులు. ఆ విధంగా వీరు భక్తులు కూడా, వాళ్ళ పూర్వీకులు కూడా. అయితే వీరు క్రీస్తు శకము 1480లో సాధన ద్వాదశి రోజు జన్మించారు. ఈయన భూవరాహ అని పేరు పెట్టారు ఈ వాదిరాజులకు. మొదట అంటే సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత వాదిరాజులు. అంతకుముందు పుట్టినప్పుడు పెట్టిన పేరేమో భూవరాహ అని పేరు పెట్టారనమాట. అయితే చాలా చిన్న వయసు, అంటే కేవలం 5 సంవత్సరాల వయసులోనే ఉపనయనం చేసిండ్రు వీరికి. మరి చాలా చిన్న వయసులోనే వేదాలు, కావ్యాలు, న్యాయశాస్త్రం, అన్ని శాస్త్రాలను కూడా, వేదాంతాలను అన్నిటినీ నేర్చుకున్నారు. అంటే ఉపనయనము చేయడమే విద్యాభ్యాసం కోసము. మరి ఉపనయనం 5 సంవత్సరాలకే చేసిండ్రు. వెంటనే గురువుల దగ్గరికి వెళ్ళి విద్యాభ్యాసం చేసి అన్ని శాస్త్రాలు, వేదాలు అన్నీ కూడా వీరు నేర్చేసుకున్నారన్నమాట. ఇట్లా 8 సంవత్సరాల వయసులో సన్యాస దీక్ష తీసుకున్నారు. చూడండి, అంటే ముందు నుంచే వీరు ఈ భక్తి మార్గంలో ఉన్న కుటుంబంలో మరియు ఈ గురువుల యొక్క ఆశీర్వాదంతోనే వీరు జన్మించిండ్రు. మరి అదేవిధంగా చిన్నతనంలోనే వీరు ఉపనయన సంస్కారం చేసుకోవడము, వెంటనే విద్యాభ్యాసం చేయడము. వీరు కారణ జన్ములు కాబట్టి వెంటనే అవన్నీ నేర్చుకొని సన్యాసాశ్రమాన్ని తీసుకోవడం జరిగిందనమాట. సన్యాస దీక్ష పొందిండ్రు. తర్వాత వీరికి వాదిరాజరు అని పేరు వచ్చింది. అయితే వీరు కుంభాసి మఠంలో సొండ మఠం, దాన్ని కుంభాసి మఠం అనేవారు. వీరు అక్కడ ఫస్ట్ సన్యాసాశ్రమం తీసుకున్నప్పుడు దీన్నే కుంభాసి మఠం అని పిలిచేవారు. తర్వాత దానికే పేరు సొండ మఠంగా మారిపోయిందనమాట. మరి వాగీశ తీర్థరు గురువు అనమాట. వీరికి సన్యాసాశ్రమం ఇచ్చారు. అంటే వారి యొక్క శిష్యులు వీరు. అంటే వారు వీరిని, ఈ వాదిరాజును వారి యొక్క వారసుడుగా నిర్ణయించారనమాట. ఆ విధంగా వీరు సన్యాసాశ్రమం తీసుకోవడం జరిగింది. అంటే ఎంతోమంది ఉన్నారండి, వాళ్ళు వివాహాలు చేసుకొని గృహస్థాశ్రమాన్ని పొంది పిల్లలను సంతానం కలిగినాక సన్యాసం తీసుకున్నారు చాలామంది. కానీ సన్యాసాశ్రమానికి అంటే ముందు గృహస్థాశ్రమంలోనికి పోకుండా డైరెక్ట్గా సన్యాసం తీసుకున్నవారు వీరు. అలా
అయితే వీరు ఈ వాగీశ తీర్థుల యొక్క వారసులు అన్నమాట. తర్వాత వీరు హంపీలో తన విద్యను అభ్యసించారు. మరి 5-8 ఏళ్లకే సన్యాసం తీసుకున్నారు కదా, అందుకని తను మిగతా విద్యలు ఇంకా నేర్చుకోవాల్సినవి అన్నీ కూడా హంపి క్షేత్రానికి వెళ్ళి అక్కడ వీరు అభ్యసించారన్నమాట. ఆ సమయంలో శ్రీ వ్యాసరాజు ఆధ్వర్యంలో ద్వైత వేదాంతాలపై అధ్యయనాలకు గొప్ప విద్యా కేంద్రంగా ఉండేదన్నమాట. అక్కడ వాదిరాజరు తన దైవిక శక్తితోని హంపీలోని విజయనగర రాజుకు అక్కడ హంపీలో నేర్చుకుంటూ ఉన్నారు కదా, ఆ సమయంలోనే అక్కడ హంపి విజయనగర రాజులకు వాలి ఖజానా ఉంది, ఎక్కడుందో చూపించారట. అంటే చూడండి ఎట్లా ఉపయోగపడతారు అంటే శాస్త్ర జ్ఞానం వల్ల వాళ్ళు రాజులకు ఇలాంటి మేలు కలిగించేవాళ్ళు. అంటే ప్రజలందరికీ ఆలోచించి క్షేమాన్ని కలిగిస్తారు రాజులు కాబట్టి, రాజులు వీరిని భక్తితో సేవించేవాళ్ళు. వీళ్ళు వాళ్లకు ఎలా పరిపాలనా సౌలభ్యం కోసము అవసరమైన వాటిని వారు చక్కగా ఉపదేశించేవారు, ధర్మ మార్గాన్ని బోధించేవారు. ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని దాటుకోవడానికి కూడా అవసరమైన వాటిని చేయించేవారు అన్నమాట. ఈ విధంగా ఆ వాలి ఖజానా చూపిస్తే అనేకమైన నిధి దొరికింది వీరికి. అప్పుడు ఆ భారీ నిధిలో మరి వీరేం తీసుకున్నారు అంటే అతను విఠల మరియు రాముడు 2 విగ్రహాలు మాత్రం తీసుకున్నారట ఆ నిధులలో. చూడండి, అంటే ఎప్పటి నుంచో వచ్చిన నిధులలో మరి ఇట్లాంటి విగ్రహాలు కూడా ఉన్నాయి. మరి దైవ సంబంధమైన నిధులే మనకు లభిస్తూ ఉంటాయన్నమాట. అట్లా వీరు ఆ విగ్రహాలు ఇప్పుడు కూడా హంపీలో ఉన్న హంపి దగ్గర ఉన్న ఈ ద్వైత మఠంలో మనకు కనిపిస్తాయట. మనకు రాఘవేంద్ర స్వామి మఠంలో మూలరాముడి విగ్రహాలు ఉంటాయి కదా, దానికి ఆరాధన జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ విఠల మరియు రాముడి విగ్రహాలు ఉంటాయట. నేటికి కూడా మనము అక్కడికి వెళ్తే చూడొచ్చు. అయితే వీరు చదువుకుంటూ ఉన్నప్పుడు, విద్య అభ్యసిస్తూ ఉన్నప్పుడు అక్కడ విజయేంద్ర తీర్థులు అంటే విజయేంద్ర తీర్థులు కూడా వీరు అభ్యసించేటప్పుడు సహా అభ్యాసకులుగా ఉండేవారట. మరి వీరు ఇంకా వ్యవస్థలో ఎన్నో మార్పులు చేసిండట వీరి కాలంలో. అంటే ఉడిపి మఠానికి, ఉడిపి పుణ్యక్షేత్రం శ్రీకృష్ణుడిది కదా, మధ్వాచార్యుల చేత నిర్మించబడింది ఆ కృష్ణ విగ్రహము. అయితే అటువంటి ఉడిపిలో మఠం ఉంది, మన మధ్వ మఠం. అయితే దీనికి పర్యాయ వ్యవస్థలో వాదిరాజులు అనేక మార్పులు తీసుకొచ్చిండట. ఏ విధంగా అంటే ఉడిపి కృష్ణ మఠాన్ని ఆయన కాలంలో విస్తరించి పునరుద్ధరించిండ్రు. అంటే పెద్దగా ఎక్స్పాండ్ చేసిండ్రు అనమాట. ఏ విధంగా చేసిండ్రట అంటే ఆయన కాలంలో అష్టమఠాధిపతులందరూ కృష్ణ మఠంలోనే ఉండేవారు. అయితే ఒకటే మఠంలో ఉండేవాళ్ళు వాళ్ళు. అయితే వీరేం చేసిండ్రు, ఈ వ్యవస్థకు ఒక మార్పును చేయాలి, ఇది సరిగా లేదు అని ఉడిపిలోని ఆ రథము తిరిగే వీధి ఉంటుంది, ఆ వీధిలో చుట్టూ 8 మఠాలను వేర్వేరు భవనాలు నిర్మించారు. అంటే ఈ 8 మంది ఎవరైతే మఠాధిపతులు ఉంటారో వాళ్లకు ప్రత్యేకమైన భవనాలను నిర్మించారట. ఎంత గొప్ప విషయం అండి ఇది. వాటిని మరి వాటి ముఖ ప్రాంగణాలలో శ్రీ గరుడ విగ్రహాన్ని, సుబ్రహ్మణ్య విగ్రహాన్ని మరియు శ్రీ మధ్వాచార్య విగ్రహాలను ప్రతిష్ఠింపజేసిండ్రట. అంటే చాలా సంస్కరణలు తీసుకొచ్చిండ్రన్నమాట. అలా ఆయన పర్యాయ వ్యవస్థను 2 నెలల నుండి 2 సంవత్సరాలకు మార్చిండ్రు.
మరి అదే విధంగా ఉడిపిలోని పర్యాయ వ్యవస్థ ఆచార్య మధ్వారుల కాలం నుండి ఇప్పటి వరకు, అంటే ఆ వాదిరాజులు ఏ విధమైన నియమాలు చేసిండ్రో ఆ నియమాలే ఇప్పటికి కూడా వాళ్ళు పాటిస్తూ వస్తుందన్నమాట. అదే వ్యవస్థ నడుస్తుంది. వీరు చేసిన గొప్ప పనులు ఇవి అన్నమాట. అదేవిధంగా దాస సాహిత్యంలో చాలా సహకరించిండ్రు. అయితే దాస సాహిత్యం రావడానికి కన్నడంలో, వీరు కర్ణాటక కదా హంపి క్షేత్రం అంటే, మరి వీరు చాలా కృషి చేసిండ్రు. ఎట్లా కృషి చేసిండ్రు అంటే, మనకు సంస్కృత వాంగ్మయం, వేదాలు, పురాణాలు ఇవన్నీ కూడా వ్యాసుడు కదా మనకు అందించాడు. 18 పురాణాలు, 4 వేదాలు. ఆ విధంగా వీరు వ్యాసుడంతటి వారట ఈ దాస సాహిత్యంలో. ఆయన చేసిన కృషి అటువంటిది అని చెప్తూ ఉన్నారు. మరి ఉడిపిలో కృష్ణ పూజ సందర్భంగా కన్నడ కీర్తనలు వాడే భావనను ఆయన ప్రవేశపెట్టిండట. ఈ వాదిరాజే ఫస్ట్ ఈ కన్నడ కీర్తనలు పాడడం అనేది ప్రారంభించిండు. అంటే వీరే రచించి పాడేవారన్నమాట. అప్పటి వరకు ఈ కన్నడ భాషలో లేవు. అయితే ఇక్కడ లక్ష్మీనారాయణ, జయలక్ష్మీనారాయణ అనేది ఆయన రాసిన గొప్ప రచనలలో ఒకటి. మరి ఇది ఇప్పటికీ చాలా మధ్వ మఠాలలో పాడుతూ ఉంటారు. అంటే ఏదైనా చూడండి, ఒక పాట ప్రతిరోజు పాడుతూ ఉంటారు అన్ని దేవాలయాలలో కదా కొన్ని పాటలు. అట్లా వీళ్ళ ఈ మధ్వ సాంప్రదాయంలో ఈ లక్ష్మీనారాయణ అనే పాట చాలా ప్రసిద్ధి చెందిందనమాట. ప్రతి ఒక్కళ్ళు వాడుతూ ఉంటారట ఇప్పటికీ. మరి వీరు తుళు భాషలో కీర్తనలను కూడా రచించిండ్రట. మరియు ఇంకా కీర్తనలలో ఒకటి చాలా ప్రత్యేకమైందట. అదేంటి అంటే చరణాలు ఉన్నాయి, మరియు ప్రతి చరణము వేరువేరు భాషలలో కన్నడ, తుళు, తమిళం 6 చరణాలు పాట రాసి 6 చరణాలకు ఒక్కొక్కల చరణము ఒక్కో భాషలో రాసిండ్రట వీరు. మరి దీన్ని ఏమన్నారు అంటే, ఇది లక్ష్మీ శోభనే అని ఒక మరాఠీ, హిందీ పాట కూడా రాసిండ్రట. అంటే అన్ని భాషలలో కూడా వీరికి ప్రవేశం ఉంది, సాహిత్యంలో పట్టు ఉంది అన్నమాట. ఆ విధంగా వీరు దాస సాహిత్యానికి ఎంతో సహకరించినమాట. మరి వాదిరాజరు ఇతర వర్గాల ప్రజలను కూడా మధ్వులుగా మార్చిండ్రు. అంటే మధ్వాచార్యుల యొక్క తత్వాన్ని బోధిస్తూ ఎంతోమంది స్వర్ణకారులు, అంటే బంగారం పనులు చేసేవాళ్ళు ఉంటారు కదా, ఆ వాళ్ళను ఏమంటారు, విశ్వబ్రాహ్మలు అంటారు వాళ్ళందరినీ కూడా తమిళనాడులో ఇతర స్థానిక ప్రజలను కూడా వీరు చక్కగా దీని మధ్వ సాంప్రదాయానికి మార్చిండ్రట భక్తులుగా. అయితే ఈ వాదిరాజు తిరుమలను కూడా సందర్శించారట ఒకసారి. అతనికి కొండ మొత్తం సాలెగ్రామంలాగా అనిపించిందట. కాబట్టి అతను మోకాళ్ళపై కొండ ఎక్కి శ్రీనివాసుడికి సాలగ్రామమాల సమర్పించారట. చూడండి ఎంత గొప్ప ఈ విషయం ఇది. మరి ఒకసారేమో వాదిరాజు పర్యటనలో ఉన్నారట. అతను ఆ ప్రదేశం గుండా వెళ్ళేటప్పుడు అతని ఉనికిని తెలుసుకున్న ఆ ఊరి వాళ్ళందరూ నాయకులు అతన్ని తమ గ్రామంలో పూజలు చేయడానికి రమ్మని ఆహ్వానించిండ్రట. అయితే మరి వీరు వెళ్ళారు అక్కడికి. అయితే వాతావరణం దుష్టశక్తులతో నిండి ఉందట అక్కడ. అందువల్ల ఎటువంటి శుభకార్యాలకు ఇది సరికాదు అని వాదిరాజరు వారి ఆహ్వానాన్ని తిరస్కరించారట.
కానీ ఆ గ్రామ ప్రజలు ఏదో ఒక విధంగా వాదిరాజును అక్కడ పూజ నిర్వహించి గ్రామం మరియు దాని నివాసితులకు ఆశీర్వాదం ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ శుభాలు జరగట్లేదు, అది ఏదో దుష్టశక్తి ఆవహించింది గ్రామంలో. ఇటువంటి పెద్దలు వచ్చి పూజలు చేసి ఏదైనా ఆశీర్వాదం ఇస్తే అవన్నీ తొలగిపోతాయి అని వాళ్ళు ఉద్దేశంగా వీరు తప్పకుండా మీరు రావాలి అని కోరిండ్రట. అయితే తన సహాయకులలో ఒకరిని వారు కదిరి ఆలయం నుండి మంజునాథుని ప్రతిమను తీసుకురమ్మని చెప్పిండ్రట. తీసుకురమ్మని చెప్పి తర్వాత ఆయన దాన్ని శాస్త్ర ప్రకారం ప్రతిష్ఠించి అక్కడ ధర్మస్థలంలో ప్రతిష్ఠించారు. ధర్మస్థలిలో మంజునాథ విగ్రహాన్ని ప్రతిష్ఠించారన్నమాట వీరక్కడ. ఆ రోజు నుండి ధర్మస్థలం దాని చెడ్డ పేరును కోల్పోయి అక్కడ శుభకార్యాలు జరగట్లేదు కదా అని అందరు భయపడుతూ ఉన్నారు. కాబట్టి అది చక్కగా దక్షిణ భారతదేశంలో ఒక ముఖ్యమైన తీర్థయాత్ర కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. వీరు ఆ మంజునాథుడిని ప్రతిష్ఠించడం వల్ల ఆ ఊరు మొత్తం కూడా చక్కగా మారిపోయిందట. ఆ దుష్ట శక్తులన్నీ వెళ్ళిపోయి అట్లా వీరు ఎన్నో వీరి కాలంలో ఇలాంటివి చేస్తూ వెళ్ళారన్నమాట. అయితే వీరు ఉత్తర కన్నడ జిల్లాలో సిర్సి సమీపంలో సొండే అని ఉంది. క్రీస్తు శకం 1600 సంవత్సరంలో ఒక పవిత్ర రోజున ధ్యానం చేస్తూ బృందావన సశరీరంలోకి ప్రవేశించారు. అంటే సశరీరంగా బృందావనంలోకి వెళ్ళిండ్రు. మరి అప్పటి నుంచి వీరిని ఏమన్నారు అంటే సశరీరంగా ప్రవేశించిన వారిలో వీరు మొదటి వారట, యతివాది రాజరు అన్నమాట. బృందావనం చాలా ప్రత్యేకమైంది. ఎందుకు అంటే వీరు మొట్టమొదలుగా సశరీరంతో బృందావన అంతస్తులో అయింది కాబట్టి దీన్ని పంచ బృందావనం అని పిలుస్తారట ఈ బృందావనాన్ని. మరి బృందావనం చుట్టూ 4 చిన్న చిన్న బృందావనాలు ఉంటాయట. మరి ప్రతి ఒక్కటి విష్ణువు యొక్క వివిధ రూపాలు అని అక్కడ వాళ్ళు చెప్తారనమాట. అలా 5 బృందావనాలు ఉంటాయి కాబట్టి దీన్ని శ్రీ వాదిరాజుతో పాటు బ్రహ్మ, వాయు, విష్ణు, రుద్రుడు వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నట్టుగా దీన్ని పంచ బృందావనంగా ప్రసిద్ధి చెందిందనమాట. అటువంటి వైభవం కలిగిన వాళ్ళు ఈ వాదిరాజులు. మరి వీరు అనేక గ్రంథాలు రాసిండ్రు కదా. అయితే వీటిలో ముఖ్యమైనవి స్వతంత్రంగా అంటే వీరు కొన్ని రాసిండ్రు, అంటే కొన్ని వేరే వాళ్ళు రాసిన వాటికి టీకా తాత్పర్యాలు రాయడము, అంతకన్నా ముందు వాళ్ళు రాసిన దాన్ని సులభంగా ఉండేందుకు అలా చేస్తూ ఉంటారు. అవి కాకుండా అట్లాంటివి రాసినవి కూడా వీరు స్వతంత్రంగా కూడా రాసిండ్రట. ఏమేమి రాసిండ్రు అంటే వీరు యుక్తి మల్లిక, న్యాయరత్నావళి, హరిభక్తి లీల, శృతితత్వ ప్రకాశిక, ఉపన్యాస రత్నమాల, భూగోళ నిర్ణయము, పాషండమత ఖండనము, కల్పలత, వివర్ణ వ్రణము, అధికార నామావళి, ఇలా ఏకాదశి నిర్ణయము, సదాచార స్మృతి అని ఇలా ఎన్నో గ్రంథాలను వీరు రచించారన్నమాట. అయితే ఈ విధంగా వీరు బృందావనాంతస్తులైన పుణ్యతిథి మనకు ఈ పాల్గొన మాసము కృష్ణపక్షము తృతీయ రోజు. అందుచేత మనము వీరి యొక్క వైభవాన్ని ఇప్పుడు చెప్పుకోవడం జరిగిందండి. అందరూ కూడా చక్కగా విని ఆ వాదిరాజస్వామిని మనము మనసారా స్మరించుకొని నమస్కరించుకున్నట్టయితే మనకు వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. స్వస్తి.
జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.